అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. క్యాపిటల్ హిల్ రొటుండా భవనంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ దేశాల అగ్రనేతలు, పారిశ్రామిక టెక్ దిగ్గజాల సమక్షంలో ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రంప్ ఎనర్జెటిక్ స్పీచ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫైల్పై ట్రంప్ తొలి సంతకం పెట్టారు. అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందంటూ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇక అక్రమ వలసదారుల్ని దేశం నుంచి తరిమేస్తారంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాలో స్వర్ణయుగం మొదలైందన్న ట్రంప్ కొన్ని గంటల్లోనే అమెరికాను మార్చేస్తానంటున్నారు. అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా మారబోతుందంటున్నారు ట్రంప్. అందుకే దేవుడు తనను బతికించాడంటూ ట్రంప్ తన స్పీచ్లో చెప్పుకొచ్చాడు. ఇక ఈరోజు అమెరికన్లకు విమోచన దినోత్సవం. అమెరికా దక్షిణ సరిహద్దుల వద్ద ఎమర్జెన్సీ ప్రకటిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇకపై అమెరికాలో రెండే జెండర్స్, స్త్రీలు పురుషులు అంటూ ఆయన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామంటున్నారు ట్రంప్. ఇక పనామా కెనాల్ను కూడా వెనక్కి తీసుకుంటామన్నారు. అమెరికాలో స్వర్ణయుగం మొదలైందన్న డొనాల్డ్ ట్రంప్ ఇకపై అమెరికా ప్రయోజనాలకే తన తొలి ప్రాధాన్యత అన్నారు. ప్రపంచం అలాగే ప్రజలు గర్వించేలా సుఖ సంతోషాలతో విలసిల్లే దేశంగా అమెరికాను తీర్చిదిద్దుతానన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాను చూసి ఈర్ష్యపడేలా ఎదుగుదామంటూ ట్రంప్ తన అధ్యక్ష ప్రమాణ స్వీకార ప్రసంగంలో ప్రసంగించారు.